నాదొక డౌటు. చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు కదా! మార్కెట్ అనేది ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటది. కరెక్షన్స్ వస్తూ ఉంటదని. అవునండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. హర్షద్ మెహతా అని ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా! అవునండి. ఇప్పుడు మనము లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు జనరల్‌గా మ్యూచువల్ ఫండ్స్‌లో చాలా మంది చెప్తుంటారు. మీరు వెనెవర్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇటువంటి కరెక్షన్స్ కూడా మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ మీద ఏమి ఇంపాక్ట్ ఉండవు అని చెప్తారు. అంటే మరి మరి ఇంపాక్ట్ అటువంటప్పుడు ఉండదండి. అంటే ఉండదండి. ఉండదు. అంటే ఉండదు అంటే మీకు అదేనండి. ఎప్పుడు ఉండదు అంటే మీరు సరే కంటిన్యూ. మీరు కంప్లీట్ ద ఆ! క్వెషన్. ఐ విల్ ఆన్సర్. ఉండదు అని చెప్తారు. అవును. అటువంటప్పుడు మరి అటువంటి కరెక్షన్ వచ్చినప్పుడు మనం పెట్టిన 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ 20,000 అయిపోయింది. అది ఎట్లా అయిపోయింది? ఓకే. అంటే ఇంపాక్ట్ ఉండదు ఇన్ ద సెన్స్ అయిపోయిందండి. మీ క్వెషన్ అయిపోయిందా? అంతే అండి. ఓకే. ఇంపాక్ట్ ఉండదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వి ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ అవర్ రిటైర్మెంట్ విచ్ ఈస్ 20 ఇయర్స్ అవే అండి. ఆ! Your 1 lakh became 20,000, but if you are withdrawing that 20,000, you are getting only 20,000. Yeah, that will impact you. ఓకేనా. But if you are living until your retirement, which is హ్మ్. for 1 year, ఇప్పుడు మనం ఈక్విటీలు జనరల్‌గా చెప్పేటప్పుడు ఏం చెప్తామండి? అట్‌లీస్ట్ యువర్ గోల్ షుడ్ బి మినిమమ్ 5 ఇయర్స్ అవే అని చెప్తాం మనం. హ్మ్. సో అంటే ఇఫ్ యూ ఆర్ రియాక్టింగ్ టు దట్ సిట్యుయేషన్ డెఫినెట్లీ దేర్ విల్ బి అన్ ఇంపాక్ట్. దట్ ఈస్ ద రీజన్ మనకు ఈ జనాలంతా ఎందుకు ఆల్దో మార్కెట్ హ్యాస్ గివెన్ 17% రిటర్న్ ఎందుకు జనాలు ఇంటికి 17% తీసుకెళ్లేదంటే సో దానివల్ల తీసుకెళ్లేదండి. ఆ రియాక్ట్ అవ్వడం వల్ల తీసుకెళ్ళి. ఇఫ్ యూ ఆర్ నాట్ రియాక్టింగ్ అగైన్ దట్ 1 lakh became 20,000, దట్ 20,000 today is 20 lakhs అండి. That volatility will be there. See, if you are coming to equity, definitely your investment, your principal is not safe. That is volatile. We need to consider it. You need to have that expectation. And ledu na money taggadu ani anukovodani. In equities, there will be a negative. As I said, in the worst happened in Indian equity market was 80% correction. That was at the time of Arshad Mehta scam. That's the worst happened until today. Indian equities was 80% correction. That means అది ఫ్యూచర్లో అవుతుందా లేదా అంటే దెర్ ఆర్ ఛాన్సెస్ అండి. డెఫినెట్లీ అవ్వచ్చు. ఎలా అవుతుందో నాకు కూడా తెలియదు. నోబడీ నోస్. నో ఈవెన్ ఫండ్ మేనేజర్ డోంట్ ఈవెన్ నో వన్ నోస్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. బట్ మనం బ్రాడ్గా చెప్పగలిగింది ఎవరమైనా ఏంటంటే ఇండియా ఇండివిజువల్స్ ఆర్ గ్రోయింగ్, కంట్రీ ఈస్ గ్రోయింగ్, ఎకానమీ ఈస్ గ్రోయింగ్ అండ్ ఈక్విటీస్ ఆల్సో విల్ గ్రో, కంపెనీస్ ఆల్సో విల్ గ్రో. బట్ ఇక్కడ ఏంటంటే అక్కడ ఆ యాక్షన్స్ అనేవి జాగ్రత్తగా ఉండాల్సిందండి. అవును. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు కరెక్షన్స్ వస్తాయి. కరెక్షన్స్ వచ్చినప్పుడు మనము లెఫ్ట్ అవ్వకూడదు, ఉండాలంటారు. అంతే కదండి. మన గోల్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. నేను ఇప్పుడు ఈరోజు 2024 నేను 10 ఇయర్స్ గోల్ పెట్టుకుంటాను. 2034 నాకు గోల్ అండి. సపోజ్ 2034 లో కరెక్షన్ వచ్చింది అనుకోండి. ఓకే, దానికి మనం ఏం చెప్తామండి, అట్లీస్ట్ మీ గోల్ కి 2 to 3 years బిఫోర్ we need to think about that goal అండి. మనం 2 to 3 years బిఫోర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ we are investing for our kids higher education. When in 10th class or 9th class, let's start thinking about that goal. So మనకి ముందుగానే ఆ ఫండ్ మేనేజర్ start thinking, at least start discussing. Exactly. Next 2 to 3 years goal ఎప్పుడు కూడా see, for example, equity is for 5 years or more. If possible, it is 10 years or 15 years more. So before your goal is coming to maturity, just think about that goal and keep ready for that goal. And basically అంటే 34 లో అంటే 34 లో అబ్బాయి ఇంజనీరింగ్ చేరతాడు కాబట్టి 34 లో డెసిషన్ తీసుకోదు. వై కాంట్ వి థింక్ ఇన్ 32 itself. అంటే ఒకవేళ కరెక్షన్ వస్తుందేమో అని ముందుగా విత్డ్రా చేసుకోవాలి. We never know కాబట్టి బట్ better always plan. Okay, thank you. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.